జరుగుతున్నాయి. భక్తులు వచ్చి ఇక్కడ ఎంజాయ్మెంట్ కూడా చేస్తారు. జైంట్ వీల్, కొలంబస్, బ్రేకింగ్ డ్యాన్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్. ఈ రూట్ మొత్తం చాలా రద్దీగా ఉంటుంది పండుగ రోజు. ఫేమస్ అయినటువంటి శ్రీ గూగుడు కుల్లాయి స్వామి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం గుడి దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. ఆ విజువల్ కూడా చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఈ విజువల్స్. శ్రీ గూగుడు కుల్లాయి స్వామి వీడియో కూడా చూపిస్తాను. దేవస్థానం డైరెక్ట్. ఇట్లా అనంతపురం బుక్రా సముద్రం నార్కుల శ్రీ గూగుడు కుల్లాయి స్వామి గురించి చరిత్ర గురించి తెలుసుకుందాం. స్వామి చెప్పండి స్వామి, చరిత్ర ఏమి? అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామంలో మత సామ్రాజ్య శాఖ ప్రతినిధిగా నిలిచిన శ్రీ గూగుడు కుల్లాయి స్వామి ఆలయ వంశపారంపర్య అర్చకుడైన డి హుస్సేనప్ప పూర్వము 400 సంవత్సరముల క్రితము ఇక్కడ శ్రీ గూగుడు కుల్లాయి స్వామి రెడ్డి కులస్తులైనటువంటి కొర్ల కాపరి అయినటువంటి ఇక్కడ గంగనపల్లి దగ్గర ఒక బావిలో స్వామివారి బావి దగ్గర నీళ్లు త్రాగుతూ తన దోషుల్లోకి వచ్చి మీ గూగుడు గ్రామంలో ఉన్నటువంటి పీర్లలో మమ్మల్ని కూడా అక్కడ ప్రతిష్ఠ చేసి ఇస్తే మీ వచ్చినటువంటి భక్తులకు వారి వారి యొక్క కోరికలు నెరవేరుస్తానని తన దివ్యవాణితో మాటలు వినిపించినాడు. పూర్వము ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము గృహుడు అనే మునీశ్వరుడు ఇక్కడ తపస్సు చేసినని, అందువలన ఇక్కడ గృహుడు ఆశ్రమాన్ని గూగుడుగా మారిందని కొందరి అభిప్రాయం. ఇక్కడ జరుగు బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమ విశేషాలు 7వ తేదీ ఆదివారం అనగా రేపు స్వామివారి యొక్క ప్రథమ దర్శనం, మరియు 10వ తేదీ మంగళవారము బుధవారం స్వామివారి నిలుపుట, మరియు 14వ తేదీ 5వ చిన్న సరిగెత్తు. ఆ రోజు స్వామివారి రాత్రి దేవుని మెరమని ఉండును. మరియు 16వ తేదీ పెద్ద సరిగెత్తు గ్రామోత్సవము. గ్రామంలో ఉన్నటువంటి కులాల వారీగా తన ముక్కుబడులు చెల్లించుకుందరు. మరియు రాత్రికి దేవుని మెరమని పురివీధలో దేవుని మెరమని అయిన తర్వాత స్వామివారి యొక్క అగ్నిగుండ ప్రవేశం జరుగును. 7వ తేదీ జల్దీ కార్యక్రమము సాయంత్రం 4 గంటల నుంచి గ్రామ పురివీధిలో తిరిగి స్వామివారి యొక్క బావి దగ్గరికి పోయి అక్కడ జలవిధి చేదురు.